హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు పెప్పర్ మష్రూమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. క్యాప్సికమ్ ఎక్కువగా వేగనవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత 200 గ్రాముల మష్రూమ్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి అంతా ఒకసారి కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, ఉల్లిపరకలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. కొన్ని ఉల్లిపరకలతో గార్నిష్ చేసుకుంటే పెప్పర్ మష్రూమ్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం హస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.